బీబీ నాంచారి శ్రీ వెంకటేశ్వరుడి భార్య అని చెప్తుంటారు. మహమ్మదీయ కుటుంబంలో పుట్టినటువంటి వనిత వెంకటేశ్వర స్వామి వారికి భార్య ఎలా అయింది? వెంకటేశ్వరుడి యొక్క పత్నిత్వాన్ని పొందినటువంటి మహాదృష్టాన్ని పొందినటువంటి తల్లి బీబీ నాంచారి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హరికథా ఛానల్. కలియుగంలో మనం నిత్యం కొలిచే దైవం, కోట్లాది మంది ఆరాధించే దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమలలో వెలసిన ఈయన దేవాలయంను కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. ఈ కొండ కేవలం భక్తికి మాత్రమే కాదు, మన భారతీయ సంస్కృతిలోని ఐక్యతకు కూడా నిలువెత్తు సాక్ష్యం. తిరుమల కొండ వెనుక ఆధ్యాత్మిక గాథలతో పాటుగా మనిషిలోని స్వచ్ఛమైన ప్రేమకు, భక్తికి సంబంధించిన మానవీయ కథలు కూడా దాగి ఉన్నాయి. అలాంటి అపురూపమైన కథే శ్రీనివాసుడు మరియు ఆయన భక్తురాలైన బీబీ నాంచారమ్మ కథ. ఈ కథలో లక్ష్మీదేవి శాపం, పద్మావతి అమ్మవారి పునర్జన్మ రహస్యం, అలానే ఢిల్లీ సుల్తాన్ కుమార్తె అయిన బీబీ నాంచారమ్మ యొక్క అంతులేని ప్రేమ అన్నీ ముడిపడి ఉన్నాయి. ఈ కథ మొదలవడానికి మూలం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకి మరియు శ్రీ మహాలక్ష్మికి మధ్య వచ్చిన ఒక చిన్న అపార్థం. భృగు మహర్షి వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువుని గుండెలపై తన్నినప్పుడు శ్రీ మహాలక్ష్మి ఎంతో ఆగ్రహానికి, అవమానానికి గురి అయి, నా నివాస స్థలమైన నా భర్త వక్షస్థలంపై ఒక మానవుడు తన్నడం నేను ఎలా సహించాలి? అది నా గౌరవానికి, నా పతివ్రతకు భంగం కలిగించింది. ఈ అవమానాన్ని నా భర్త ఇంత సులభంగా ఎలా క్షమించగలరు అని అలిగి వైకుంఠాన్ని విడిచి భూలోకంలోని కొల్హాపూర్కి చేరుకుంది. భార్య వియోగంతో బాధపడిన శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచి భూలోకంలోని వెంకటకొండపై శ్రీనివాసుడిగా మానవ రూపంలో ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకొని తిరుమల కొండపై స్థిరపడ్డారు. ఈ వివాహం కేవలం ఒక సాధారణ సంఘటన కాదు, ఇది త్రేతాయుగంలో ఇచ్చిన ఒక వాగ్దానాన్ని నెరవేర్చడం. అది ఎలా అంటే, త్రేతాయుగంలో వేదవతి అనొక దివ్య కన్యక ఉండేది. ఆవిడ అపారమైన భక్తితో తన జీవిత భాగస్వామిగా సాక్షాత్తు విష్ణువు అవతారమైన శ్రీరాముడిని భర్తగా పొందడానికై కఠోర తపస్సును చేసేది. ఆమె దృష్టిలో రాముడికి తప్ప మరెవరికీ స్థానం లేదు. ఒకరోజు లంకాధీసుడైన రావణుడు అదే మార్గం గుండా వెళుతూ తపస్సు చేస్తున్న వేదవతిని చూసి ఆమె సౌందర్యానికి మోహించాడు. రావణుడు బలవంతంగా వేదవతిని తాకడానికి, అపహరించడానికి ప్రయత్నించాడు. రావణుడి అపవిత్ర స్పర్శ తనకు అంటకుండా తన ధర్మాన్ని, తన పతివ్రతను నిలుపుకోవడానికి వేదవతి వెంటనే అగ్నిలోకి దూకింది. అగ్నిలో లీనమవుతూ ఆగ్రహంతో వేదవతి రావణుణ్ణి, నువ్వు నన్ను అపహరించాలని చూసిన పాపానికి నీవు ఒక స్త్రీ కారణంగానే నీ వంశంతో సహా నాశనమవుతావు అని శపించింది. రావణ సంహారం చేసి శ్రీరాముడు సీతాదేవిని అగ్ని పరీక్ష ద్వారా స్వీకరించిన తరువాత వేదవతి చేసిన త్యాగాన్ని తలుచుకొని శ్రీరాముడు, తల్లి, ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రత కారణంగా నేను నిన్ను స్వీకరించలేను, కానీ నీ భక్తి, తపస్సు వృధా పోదు. రాబోయే కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా అవతరించినప్పుడు నేను నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. రాముడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం లక్ష్మీదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో ఆకాశరాజు కుమార్తెగా పద్మావతి అనే పేరుతో జన్మించింది. శ్రీనివాసుడు వెంకటకొండపై వచ్చిన తరువాత వకులాదేవి పెంపకంలో ఉన్న శ్రీనివాసుని చూసి పద్మావతి ప్రేమించి దైవ సంకల్పం, పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా వివాహం చేసుకొని శ్రీనివాసుడు, పద్మావతి తిరుమల కొండపై స్థిరపడిన తరువాత వైకుంఠాన్ని విడిచి వచ్చిన లక్ష్మీదేవికి స్వామివారిని కలిసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో స్వామి తన పక్కన మరొక స్త్రీ అయిన పద్మావతితో ఉండడం చూసి లక్ష్మీదేవి తీవ్ర ఆగ్రహానికి లోనై, నన్ను విడిచి మరొక స్త్రీని భార్యగా స్వీకరించినందుకు మీరు మరియు పద్మావతి శిలలుగా మారాలి అని శపించింది. అందుకే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంత ప్రాధాన్యత ఉందో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. తరువాత లక్ష్మీదేవి తన కోపం వల్ల ఇచ్చిన శాపానికి పశ్చాత్తాపపడి తను తిరిగి స్వామివారి హృదయంలో స్థానాన్ని సంపాదించడానికై ఉత్తర భారతదేశంలో ఒక పరమ భక్తురాలు అయిన బీబీ నాంచారమ్మగా మానవ రూపంలో జన్మించి భక్తితో స్వామిని ఆరాధించింది. ఆ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 1300 సంవత్సరంలో ఢిల్లీ సుల్తానుల దండయాత్రల కాలంలో దక్షిణ భారతదేశంలోని సంపన్నమైన దేవాలయాల పాటుగా ఉత్సవ విగ్రహాలను కూడా అపహరించారు. అలా శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాన్ని అపహరించి ఢిల్లీకి తీసుకువెళ్లారు.
ఢిల్లీ సుల్తాన్ కుమార్తె సురాతని చిన్నప్పటి నుండే తన పరిసరాలు, దండయాత్రలు, వ్యాపారాల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలను, సౌందర్యాన్ని గురించి వింటూ ఉండేది. ఆ స్వామివారి విగ్రహం తన ఇంట్లో చూసిన వెంటనే ఆమె హృదయంలో స్వామివారిపై ఉన్న ఆమె ఆరాధన రెట్టింపు అయింది. ఆమె ఆ విగ్రహాన్ని తన గదిలోకి తీసుకుని వెళ్ళి దానిని ఒక బొమ్మలాగా చూసుకుంటూ ప్రేమగా స్నానం చేయించి అందంగా అలంకరించి ఉయ్యాలలూపుతూ ఉత్తర భారతీయ వంటకాలు సమర్పించి స్వామివారి సేవలు చేసి అన్నీ చేసేది. క్రమంగా ఈ ఆరాధన ప్రేమగా మారి తన మనసు దోచిన ప్రియుడిగా, తన జీవిత సహచరుడిగా స్వామివారిని తన భర్తగా భావించింది. స్వామివారి విగ్రహం అపహరించినందుకు తీవ్ర దుఃఖంలో ఉన్న వైష్ణవ గురువులు, పూజారులు శ్రీ రామానుజాచార్యులతో పాటు విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికే ఢిల్లీకి చేరుకొని ఢిల్లీ సుల్తాన్ని అడుగగా, సుల్తాన్ మీ స్వామిని మీరే పిలవండి, ఆయన వస్తే తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. వెంటనే రామానుజాచార్యులు ఆ మండపంలోనే కూర్చొని భక్తితో స్వామివారిని పిలువగా స్వామివారి విగ్రహం రామానుజాచార్యుల ఒడిలోకి చేరింది. దాంతో సుల్తాన్ మొదటగా నిరాకరించిన తరువాత స్వామివారి విగ్రహాన్ని తిరిగి తీసుకువెళ్ళడానికి అనుమతించారు. స్వామివారి విగ్రహాన్ని తిరిగి దక్షిణానికి తీసుకువెళ్లారని తెలుసుకున్న సురాతని తీవ్ర వియోగానికి గురవుతుంది. సురాతని మనసు పూర్తిగా స్వామివారిపైనే లగ్నమైందని తెలుసుకున్న ఆమె తండ్రి మొదటిగా ఆశ్చర్యపోయారు. ఒక ముస్లిం యువరాణి ఒక హిందూ దేవుణ్ణి అంతగా ఆరాధించడం ఆ రోజుల్లో ఊహించడానికి కూడా వీలులేని ఒక విషయం. కానీ సురాతని కళ్ళల్లో ఉన్న స్వచ్ఛతను, ఆమె భక్తిలో ఉన్న నిజాయితీని చూసి ఆమె మనసు పూర్తిగా వెంకటేశ్వరుడికి అంకితమైందని ఢిల్లీ సుల్తాన్ అర్థం చేసుకొని ఆమెను అడ్డుకోలేకపోయారు. అలా ఆమె తండ్రి అంగీకారంతో కొంతమంది అనుచరులతో కలిసి కఠినమైన ప్రయాణం చేసి శ్రీరంగానికి చేరుకునే సమయానికే స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించేశారు. ముస్లిం స్త్రీ కావడంతో ఆమెను ఆలయంలోకి అనుమతించలేదు. ఆ దుఃఖంతో ఆమె అక్కడే ప్రాణాలను వదిలేసింది. ఆమె భక్తిని చూసి స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి, ఈ భక్తురాలు నా భాగస్వామి, ఆమె తలుక్కు నాచార్ లేదా బీబీ నాంచారి అనే పేరుతో పిలువబడాలి, అలానే ఆమెకు నా ఆలయంలో సమానమైన గౌరవం కలగాలి అని ఆజ్ఞ ఇచ్చారు. బీబీ అంటే ఉర్దూలో గౌరవనీయురాలు, రాణి లేదా పత్ని అని. నాంచారి లేదా నాచియార్ ఇది తమిళ్ సంస్కృత మూలం కలిగిన పదం. తమిళ్లో నాచియార్ అంటే దేవత లేదా దైవ పత్ని అని అర్థం. నాంచారమ్మ యొక్క అపారమైన భక్తిని, ఆమె పవిత్ర ప్రేమని శ్రీ వెంకటేశ్వర స్వామి చూసి లోకానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. నిజమైన భక్తికి, ప్రేమకు మతం ఒక అడ్డుగోడ కాదు. ఒక మనిషి హృదయం నుండి వచ్చే స్వచ్ఛమైన భక్తిని, ప్రేమను నేను తప్పకుండా స్వీకరిస్తాను అని. నాంచారమ్మ భక్తికి మెచ్చిన స్వామివారు తన పరివారంలో ఒకరిగా తన ఆలయంలో సమాన గౌరవం కలగాలని అనుగ్రహించారు. ఇప్పటికీ మేల్కోట్ చెలువపిల్లి ఆల్వార్ ఆలయంలో స్వామివారి పక్కనే తులుక్కు నాచియార్ విగ్రహం ఉంటుంది. బీబీ నాంచారమ్మకు తిరుమలలో లభించిన స్థానం భారతదేశ సాంస్కృతిక ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణ. తిరుమల ప్రధాన ఆలయంలో గర్భగుడికి కొంచెం వెలుపల బీబీ నాంచారమ్మ యొక్క విగ్రహం మనం ఇప్పటికీ చూడవచ్చు. ఈ సంఘటన తరువాత ముస్లింలు బీబీ నాంచారిని వారి ఇంటి అమ్మాయిగా, ఆమె భర్త అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని వారి ఇంటి అల్లుడిగా భావించి యుద్ధాలు జరిగినప్పుడు సైనికాధికారులు, సుల్తాన్లు ఇది మన అల్లుడు ఉన్న ఇల్లు, దానిని మనం తాకకూడదు అని చెప్పేవారు. ఈ భావన వల్లే ఇప్పటికీ తిరుమలలో హిందువులు, ముస్లిములు అనే తేడా లేకుండా స్వామివారి దర్శనంకై వస్తూ ఉంటారు. మతం ఏదైనా మనసు ఒకటే, దైవం ఎదుట అందరూ సమానమే. ఇది భక్తికి, మతంకు, ప్రేమకు సరిహద్దులు లేవని, దేవుడు ఎవరిని వేరుగా చూడడని చెప్పే ఒక అద్భుతమైన సందేశం. ఇది శ్రీనివాసుడు, ఆయన భక్తురాలు అయిన బీబీ నాంచారమ్మ యొక్క అపురూపమైన ప్రేమ కథ. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలు డిస్క్రిప్షన్ ఉన్న ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.